ఇంజ్యూరీస్ జరుగుతూ ఉంటాయి చాలా మందికి. అప్పుడు కూడా రీప్లేస్మెంట్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అలాంటి వారికి కూడా ముందు మనం మెడిసిన్తో తగ్గించడానికి ఏమైనా ప్రయత్నం చేయొచ్చా? ఇంజురీస్లో ఇప్పుడు మునుపటికి ఇప్పటికీ చాలా తేడా వచ్చింది. మునుపు కాలంలో సర్జరీస్ తక్కువ చేసేవాళ్ళము, కాంప్లికేషన్స్ అలాగే యాక్సెప్ట్ చేసుకునేవాళ్ళం. అంటే డిఫార్మిటీ, కాలు వంకరగా, తింకరగా, చిన్నగా, అతుకుపోయిన, కుంటుకుంటూ కర్ర పట్టుకునేసి జీవితాంతం గడిచేవాడు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు నువ్వు యాక్సిడెంట్ ముందు కాలు ఎలా ఉండే ఇప్పుడు అలా కావాలి. ఓకే, యాజ్ ఇట్ ఈస్ కావాలి. అంటే ఫంక్షను, లుక్స్ ఇవన్నీ నార్మల్గా వచ్చి తీరాలి. అయిన తర్వాత ఇంకొకటి ఏంటంటే, మునుపు కాలంలో ప్లాస్టర్ వేసేసి 3 నెలలు ఇంట్లో పడుకోబెట్టేవారు. ఇప్పుడు అలా కాదు. సర్జరీ చేసేసి ఎంబడి నడిపించడము, మళ్ళీ బ్యాక్ టు వర్క్ ఇన్ 2 వీక్స్ లేదా 4 వీక్స్లో వర్క్ చేయడానికి రెడీ కావడం. ఈ 2 ఇష్యూస్ అనమాట. అంటే డిఫార్మిటీ కాంప్లికేషన్స్ యాక్సెప్ట్ చేయము. నార్మల్సీ అంటే అనాటమికల్ నార్మల్సీ ఎంత ఉందో, ఇంతకుముందు ఫంక్షన్ ఎంత ఉండనో అది కూడా క్విక్గా తొందరగా రావడానికి, ఇవన్నీ పాసిబుల్ ఓన్లీ విత్ ద సర్జరీ. చిన్న డిఫార్మిటీ ఉంది, ఫ్రాక్చర్ అయింది, ఫ్రాక్చర్ వేసేసి కొంచెమే మాల్ అడ్జస్ట్మెంట్ ఉంది, అది యాక్సెప్ట్ చేసుకుంటే చేసేసుకోవడం సరిపోతుంది అనమాట. కానీ చాలా డిఫార్మిటీ వి కాంట్ యాక్సెప్ట్ అనమాట. అయితే మళ్ళీ అది ఆ ఫ్రాక్చర్ కూడా అది ట్రీట్ చేయడానికి మళ్ళీ ప్లాస్టర్ కూడా ఎక్కువ రోజులు 3 months 4 months పెట్టడం కూడా అన్యాక్సెప్టబుల్. ఎందుకంటే ప్లాస్టర్ డిసీజ్ అంటాం. ప్లాస్టర్ వేసిన తర్వాత దాని కాంప్లికేషన్స్ ఉంటాయి. ఎందుకంటే జాయింట్స్ అన్ని స్టిఫ్ అయిపోతాయి. మళ్ళీ పెద్దగా ఫిజియోథెరపీ 1 month 2 months చేయడము. సో ఇప్పుడు టైం డ్యూరేషన్ చూస్తే లాట్ ఆఫ్ టైం స్పెంట్ ఆన్ ఫ్రాక్చర్ ట్రీట్మెంట్ అవుతుంది. ప్లాస్టర్ ఉన్న రోజులు వాళ్ళు ఆఫీస్కి వెళ్ళడం కుదరదు అట్లా. అందుకనేసి సర్జరీ చేసేసి తొందరగా వాళ్ళని నడిపించడం, తొందరగా వాళ్ళు ఆఫీస్కి వర్క్ ప్లేస్కి రావడము, అయిన తర్వాత ఈ కాంప్లికేషన్స్ జాయింట్ డిసీజ్ అంటే ఇప్పుడు ప్లాస్టర్ డిసీజ్ అంటాము. ప్లాస్టర్ వల్ల వచ్చే కారణాలు ఇవన్నీ ప్రెషర్ సోర్స్, జాయింట్ స్టిఫ్నెస్, ఇవన్నీ రాకుండా తొందరగా చేయించడం సర్జరీ వల్ల వీలవుతుంది.